రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. 3-4 కెమెరాలు ఉంటాయి. నా ఫేస్ చూపిస్తలేరట, ఓన్లీ గొంతే కనబడుతుందట. కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్న లేదా స్పీకరే కనబడుతుందట. ఇంత అన్యాయమా? హరీష్ రావు అధ్యక్ష హౌస్ లో ఆ విధంగా ఉండదు సార్. చిట్టి చూపియాలా సార్? చూపియండి, చిట్టి చూపియండి. ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకెళ్ళి. మా పిఏ పంపిండు. మీరు అలా మాట్లాడకండి, ఇంటికెళ్ళి ఫోన్ వచ్చిందట. దయచేసి అలా మాట్లాడకండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు అట్లా ఉండదు, అలా ఉండదు. థ్యాంక్ యూ సార్. ఉండకపోతే ఐఎమ్ హ్యాపీ. అన్నా నువ్వు కూర్చోవే, నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు, విప్పు సభను సమన్వయం చేయాలి. నువ్వు సభను ఆపడం కాదు, సమన్వయం చేయాలి. కూర్చో. అయితే అధ్యక్ష, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు. ఐ అప్రిషియేట్ హిమ్. వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు. మా ప్రభుత్వం కష్టపడ్డది, మేము స్టార్ట్ చేసినాము, ఒకటి పూర్తి చేయలే కావచ్చు, మీరు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేయాలి అని అన్నారు. సో ఐ అప్రిషియేట్ హిమ్. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ విషయానికి వస్తా. కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2728 కోట్లు ఖర్చు పెట్టి 30 ఏళ్ల తర్వాత ఇచ్చిన నీళ్లు 13,000 ఎకరాలు. అంత మాత్రాన ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, పక్కకు పెట్టాలని మేము ఆలోచించలే. మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం. 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టు మేము తీసుకుపోయాం. నెట్టంపాడు మీరు 2,300 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 1,735 కోట్లు ఖర్చు పెట్టి 2,300 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఆపాలని మేము అనుకోలేదు. పెండింగ్ పనులు పూర్తి చేసి 1,39,700 ఎకరాలకు తీసుకెళ్లాం. భీమా మీరు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ఆయకట్టు 12,000 మాత్రమే. కానీ మేము ఆ రోజు కష్టపడి దాని పెండింగ్ పనులు పూర్తి చేసి అధ్యక్ష మీరు ఇంతమంది లేచి చెప్తే నేను ఏం చేయాలి? సార్ ఐ విల్ ట్రై టు కంక్లూడ్ సార్. ప్లీజ్ అధ్యక్ష, మేము ఏంటంటే చేసిందే మేము చెప్పుకుంటున్నాం తప్ప చెయ్యంది మేము చెప్తలేము అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారేమో వారు చెయ్యంది కూడా బయటకు పోయి మేమే చేసినామని చెప్తున్నారు. ఇవాళ మనం ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఏమైంది అధ్యక్ష? ఎగ్జామ్ పెట్టింది, నోటిఫికేషన్ ఇచ్చింది మేము, రిటర్న్ టెస్ట్ పెట్టింది మేము, ఫిజికల్ టెస్ట్ పెట్టింది మేము, మెయిన్ టెస్ట్ పెట్టింది మేము, రిజల్ట్ ఇచ్చింది మేము, మొత్తం మేమే. సరే అందులో బోన్లే ఇక. ఓకే, ఐ రెస్పెక్ట్ యూ సార్. ఆ సబ్జెక్ట్లో బోన్లేండి సార్. ఐ రెస్పెక్ట్ యూ సార్. అధ్యక్ష, సరే అధ్యక్ష, నేను ప్రభుత్వానికి ఒక సూచన అధ్యక్ష. ఇది దయచేసి సరే, ఇందాక మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిన దాని కంటిన్యూయేషన్, అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ద సజెషన్ టు ద గవర్నమెంట్. ఏంటంటే అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు కూడా అదే అన్నారు. సరే మేము కొంత కష్టపడ్డాము, తర్వాత మీరు వచ్చి నీళ్ళు ఇచ్చిండ్రు అని అన్నారు. సంతోషం. అయితే నెట్టపాడు భీమాలో మేమే స్టార్ట్ చేసినాము, మీరు వచ్చిన తర్వాత కాలువలో కెనాల్లో పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిండ్రు అని మీరు అన్నారు. సేమ్ థింగ్ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన పాయింట్. ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయితే అధ్యక్ష, ఇది మన పాలమూరు ఎత్తిపోతల పథకం. దీన్ని ఏంటంటే, ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంది ఒక చాలా బాధాకరమైనటువంటి ప్రస్థానం. గతంలో ఏమైందంటే అధ్యక్ష, యాక్చువల్గా 2005 సంవత్సరంలోనే రిటైర్డ్ ఇంజనీర్లు 2005 సంవత్సరంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఒక డిపిఆర్ తయారు చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం మీద డిపిఆర్ ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే, అప్పుడు జీవో వస్తుంది, సర్వేకి జీవో వస్తుంది ఎలక్షన్ల ముందు అన్నారు, అది రాలేదు అధ్యక్ష. తర్వాత మళ్ళీ 2014 ఎన్నికలకు పోవడానికంటే ముందు అప్పుడు కూడా మళ్ళీ రిటైర్డ్ ఇంజనీర్లు ధర్నాలు, జలసాధన పోరాట సమితి జరిగితే చివరిలో 2013లో సర్వే కోసం ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 2013లో సర్వే కోసం జీవో ఇచ్చారు తప్ప కనీసం టెండర్ పిలవలేదు. ఆ సర్వే కూడా స్టార్ట్ కానటువంటి పరిస్థితి అధ్యక్ష. సరే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను డీటెయిల్స్ టైం లేదు కనుక డీటెయిల్స్లోకి పోతలేను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం. సరే, ఆ ప్రారంభించాం. గౌరవ మంత్రి గారు ఖర్చు బాగైంది, నీళ్ళు ఇవ్వలేదు అనేటువంటి మాట ఒక్క నిమిషం.